Hi, hello, welcome to my YouTube channel. Today we are discuss about exercise 5.2. అందులో first question. What fraction of clockwise revolution does the hour hand of a clock turn through when it goes from? చూడండి, క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక అవర్ హ్యాండ్ ఉంటుంది కదా, అది ఎలా వెళ్ళింది అని అడుగుతున్నారు. ఓకే, మనం ఎప్పుడైనా డయాగ్రామ్ డ్రా చేసుకొని ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేస్తే ఈజీ అవుతుంది. ఓకే, చూడండి ఆన్సర్స్ ఎలా ఫైండ్ అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ చూడండి, 3 to 9 ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 1 2 3 4 5 6 మొత్తం ఎన్ని రౌండ్ చేసింది? 6. ఒక ఫ్రాక్షన్ని ఇది మొత్తం ఈ రెవల్యూషన్ మొత్తం తిరగాలంటే ఎన్ని పార్ట్స్ ఉంటాయి? ఇందులో 12 పార్ట్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఏ ఆన్సర్ ఫర్ కంప్లీట్ రెవల్యూషన్ 12th పార్ట్ అన్నమాట. ఓకే, 3 to 9కి ఎన్ని? 6/12 అంటే 6/12 ఎన్ని కౌంట్ చేసాం? 1 2 3 4 5 6 మొత్తం ఎన్ని పార్ట్స్? 6 పార్ట్స్. అప్పుడేంటి 6 టేబుల్ 6 1s 6 2s 1/2. ఓకే, నెక్స్ట్ బి. నెక్స్ట్ మొత్తం ఎన్ని పార్ట్స్ అని చెప్పాను? 12, గుర్తుపెట్టుకోండి. ఎంత? 4 to 7 1 2 3 1 2 3 టోటల్ పార్ట్స్ ఎన్ని? ఫర్ కంప్లీట్ రెవల్యూషన్కి టోటల్ పార్ట్స్ ఎన్ని ఉంటాయి? 12. చూడండి, ఇక్కడ నుంచి మొత్తం అంటే కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 12 పార్ట్స్. ఓకే, ఒక కంప్లీట్ రెవల్యూషన్కి. ఇక్కడ ఏం అడిగారు? 4 to 7కి ఎన్ని పార్ట్స్ వచ్చినాయి? 1 2 3 మొత్తం. దేర్ ఫోర్ రిక్వైర్డ్ ఫ్రాక్షన్ ఏంటి? ఫస్ట్ ఏం రాసుకోవాలి? 3/12. 3/12 ఏ టేబుల్లో పోయింది? 3 టేబుల్. 3 1s 3 4s. ఇక్కడ ఏంటి? 3 టేబుల్. ఆన్సర్ ఏమొచ్చింది? 1/4. ఓకే, చూడండి, ఫస్ట్ ఇది కొంచెం అటు ఇటు చెప్పిన, సెకండ్ నుంచి క్లారిటీగా అయితే అర్థమైంది. నెక్స్ట్ ఏంటి? 7 to 9 టోటల్ పార్ట్స్ ఫర్ కంప్లీట్ రెవల్యూషన్. కంప్లీట్ రెవల్యూషన్కి చూడు 12 6 నుంచి ఇక్కడ మొత్తం ఒక రెవల్యూషన్ అంటే ఏంటి? కంప్లీట్ రొటేషన్. ఇక్కడ నుంచి ఇది మొత్తం తిరగాలి. ఎన్ని పార్ట్స్ వచ్చినాయి? 12 పార్ట్స్. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మొత్తం ఎన్ని పార్ట్స్? 12 పార్ట్స్. ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగారు? 7 to 10. 7 to 10కి ఎన్ని పార్ట్స్ వచ్చినాయి చూద్దాం. 7 to 10 1 2 3 ఎన్ని? మొత్తం 3 పార్ట్స్ వచ్చినాయి. ఓకే, చూడండి, 3 పార్ట్స్. రిక్వైర్డ్ ఫ్రాక్షన్ మనకేం కావాలి? రిక్వైర్డ్ ఫ్రాక్షన్ 3/12. 3 టేబుల్ 3 1s 3 4s 1/4. ఓకే, ఏంటి? 12 to 9 ఫస్ట్ డయాగ్రామ్.
ఏమన్నారు 12 to 9, ఇక్కడ 12. ఎప్పుడైనా క్లాక్లో యాంటీ క్లాక్ వెనక్కి అయితే తిరగదు, ముందుకే తిరిగిద్ది, అది గుర్తుపెట్టుకోండి. 1 2 3 4 5 6 7 8 9 మొత్తం ఇక్కడి నుంచి ఇదంతా తిరిగింది. ఓకే, మొత్తం కంప్లీట్ టోటల్ పార్ట్స్ ఎన్ని ఫర్ కంప్లీట్ రొటేషన్? ఒక రెవల్యూషన్ తిరగడానికి ఎన్ని పార్ట్స్ ఉంటాయి? ఎన్ని? 12. 12 to 9కి ఎన్ని పార్ట్స్ ఉంటాయి? 9 పార్ట్స్ కౌంట్ చేసాం కదా. దేర్ ఫోర్ రిక్వైర్డ్ ఫ్రాక్షన్ ఏంటి? 9/12. 9/12 3 టేబుల్లో పోయేది. 3 టేబుల్లో 3 times, 3 టేబుల్లో 4 times. ఆన్సర్ 3/4. ఓకే, నెక్స్ట్ ఈ ఏంటి? 1 to 10 టోటల్ పార్ట్స్ ఫర్ కంప్లీట్ రెవల్యూషన్ ఎన్ని పార్ట్స్ ఉంటాయంటే 12. 1 to 10కి ఎన్ని పార్ట్స్ ఉంటాయో చూద్దాం. వన్ టు 10 ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఉంది కదా, 1 2 3 4 5 6 7 8 9 ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 9 పార్ట్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకేం కావాలి? రిక్వైర్డ్ ఫ్రాక్షన్. ఎంత? 9/12. 3 టేబుల్లో 3 times, 3 టేబుల్లో 4 times. ఆన్సర్ 3/4. నెక్స్ట్ ఎఫ్ 6 to 3. 6 to 3. ఓకే, టోటల్ పార్ట్స్ కంప్లీట్ రెవల్యూషన్ 12. అప్పుడు 6 to 3కి ఎన్ని పార్ట్సో చూద్దాం. చూడండి, 6 to 3 1 2 3 4 5 6 7 8 9 మొత్తం ఎన్ని పార్ట్స్? 9 పార్ట్స్. ఓకే, ఇక్కడ 9. 3 టేబుల్లో 3 times, 3 టేబుల్లో 4 times. అప్పుడు 3/4 ఫ్రాక్షన్. ఓకే, క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకొని చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వేర్ విల్ ద హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ స్టాప్ ఇఫ్ ఇట్? ఇది చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎంత స్టార్ట్ అయ్యిందంటే ఎక్కడ స్టాప్ అయ్యిద్దని అడిగారు. ఓకే, ఇందులో చూడండి 1/2 ఆఫ్ రెవల్యూషన్ అంటే ఆన్సరు రెవల్యూషన్ మొత్తం అంటే 12 into 12 వేసుకోండి. 2 టేబుల్లో 1s, 2 టేబుల్లో 6 అంటే 6 వచ్చింది నీకు. నెక్స్ట్ స్టార్ట్ ఎట్ 12 అన్నారు. స్టార్ట్ ఎట్ 12. ఓకే, చూడండి డయాగ్రామ్స్ వేసుకొని మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తే ఈజీగా వచ్చింది. ఓకే, 12 ఎన్ని పార్ట్స్ తిరిగిందంట? 6. 1 2 3 4 5 6 అంటే ఎక్కడ? స్టాప్స్ ఎట్ 6. ఓకే, 12 దగ్గర ఆగిద్ది, స్టార్ట్ అయ్యిద్ది. 12 దగ్గర స్టార్ట్ అయ్యిద్ది. ఎన్ని రెవల్యూషన్ అయిందంట? 6. అంటే ఎన్ని? 6 యాడ్ చేసుకుంటే ఎక్కడ? 6 దగ్గర ఆగిపోయిద్ది. ఓకే, నెక్స్ట్
చూడండి 1/2 ఆఫ్ రెవల్యూషన్ అంటే ఏం చేయాలి అంటే 1/2 ఇంటూ 12 6 ఇది గుర్తుపెట్టుకోండి. స్టార్ట్ సెట్ 2 ఈ 2కి ఈ 6 అనేది యాడ్ చేయాలి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 12 కాబట్టి 0 అని తీసుకోవాలి. అప్పుడు 0 + 6 6 ఓకే. అంటే ఇక్కడ మొత్తం ఒక రౌండ్ మొత్తం తిరిగేసింది కాబట్టి 0 + 6 అప్పుడు 6. ఇక్కడ చూడండి 2 చూడండి ఎక్కడ ఆగిందంటే 2 దగ్గర ఆగింది. ఎక్కడ వరకు ఎన్ని ఎన్ని కౌంట్ చేయాలంట 1 2 3 4 5 6 అంటే 8 దగ్గర ఆగిద్ది. ఎక్కడ ఆగిద్ది 8 దగ్గర. దేర్ఫోర్ స్టాప్స్ అట్ 2 + 6 ఎంత 8 అంటే 8 దగ్గర ఆగిద్ది. అదే ఇక్కడ అనుకోండి 0 ఇక్కడ 6 దగ్గర ఆగిద్ది. ఓకే. నెక్స్ట్ సి చూడండి 1/4 ఆఫ్ రెవల్యూషన్ అంటే 1/4 రెవల్యూషన్ అంటే ఏం చెప్పాను ఇంటూ 12 వేసుకోవాలి. 4 1s 4 3s అంటే 3 యాడ్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్టార్ట్ ఎట్ ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే 5కి. ఓకే. స్టాప్స్ ఎట్ ఎక్కడ ఫైండ్ అవుట్ ఇక్కడ ఏముందో అది రాసుకోవాలి 5 ఫస్ట్. ఎక్కడ స్టార్ట్ అయిందంటే 12 దగ్గర స్టార్ట్ అయింది. 12 దగ్గర స్టార్ట్ అయితే ఎంత రెవల్యూషన్ ఎంత అయిందంట 3 1 2 3 అంటే ఇక్కడ అంటే 8 దగ్గర స్టాప్ అయింది. ఎక్కడ అయింది 8 దగ్గర 8 దగ్గర స్టాప్ అయింది. ఓకే. నెక్స్ట్ చూడండి 3/4 ఆఫ్ రెవల్యూషన్. రెవల్యూషన్ అంటే చుట్టూ తిరిగేది ఎన్ని పార్ట్స్ 12 4 1s 4 3s అంటే 9 యాడ్ చేసుకోవాలి. స్టార్ట్స్ ఎట్ 5 స్టాప్స్ ఎట్ ఈ 5 + 9 వచ్చింది యాడ్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది డయాగ్రామ్ ప్రకారం చూసుకుందాం. 12 6 మీ దగ్గర స్టార్ట్ అయిందంటే స్టార్ట్ ఇది స్టాప్ ఎక్కడ ఎన్ని ఎన్ని 9 1 2 3 4 5 6 7 8 9 చూడండి ఎక్కడ స్టాప్ అయిందంట స్టాప్ ఎక్కడ అయింది 2 దగ్గర. ఓకే. లిటరల్గా అయితే 2 ఇది చూడండి 5 + 9 మామూలుగా అయితే ఎంత 14. దట్ మీన్స్ 12 తర్వాత ఎంత 13 ఇదేమైంది 24 అవర్స్లో ఇది 14 అంటే 2 అవర్స్ 2 దగ్గర ఆగిద్ది. ఓకే. 2 దగ్గర ఆగిద్ది గుర్తుపెట్టుకోండి. ఇది 24 అవర్స్ క్లాక్ అయితే. ఓకే. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే క్లారిటీగా అయితే అర్థమైద్ది. ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ విచ్ డైరెక్షన్ విల్ యూ ఫేస్ ఇఫ్ యూ స్టార్టింగ్ ఫేసింగ్. చూడండి ఇది నార్త్ ఇది సౌత్ ఇది వెస్ట్ ఇది ఈస్ట్. ఓకే. ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఫేస్ చేసామంట ఈస్ట్ దగ్గర ఉంటే మనం 1/2 ఆఫ్ రెవల్యూషన్ చేస్తే మనం ఎట్ సైడ్ ఉంటాం అంటే ఈస్ట్ వైపు ఉంటామా లేకపోతే వెస్టా నార్తా సౌతా ఏ డైరెక్షన్ అని అడుగుతున్నా. చూడండి మొత్తం ఇది ఒక ప్లేన్ అనుకుంటే 4 పార్ట్స్ చేసాం. ఇది ఒక 1 పార్ట్ ఇది 1 ఇదొక 1 ఇదొక 1 మొత్తం 4 పార్ట్స్. ఓకే. అంటే 1/4 ఒక పార్ట్ మళ్ళీ 1/4 ఒక పార్ట్ ఇంకొక 1/4 అలా
ఒక డైరెక్షన్ నుంచి ఒక డైరెక్షన్ రావాలంటే ఎంత మనం కంప్లీట్ చేయాలి? 1/4 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏమన్నారు? 1/2 ఇంటూ ఈ కింద ఏం పెడితే మనకి 4 వస్తుంది ఇంటూ 2. ఇక్కడ 2 న్యూమినేటర్తో అయినా డినామినేటర్తో అయినా సేమ్ నెంబర్తోనే మల్టిప్లై చేయాలి. ఓకే, 2 2s 4, 1 2s 2, 2/4 అంటే 4 పార్ట్స్లో ఎన్ని పార్ట్స్ తిరిగింది? 2 పార్ట్స్ తిరిగింది ఈస్ట్ నుంచి. చూడండి, అప్పుడు ఏ డైరెక్షన్? చూడండి, ఇక్కడున్న ఇదొక డైరెక్షన్, ఇటొక డైరెక్షన్. ఇప్పుడు ఎటువైపు వచ్చింది? మన స్టార్టింగ్ ఎక్కడ? ఇక్కడ. ఎండ్ ఎక్కడ అయింది? ఇక్కడ. అంటే ఏ డైరెక్షన్? వెస్ట్ డైరెక్షన్. ఏ డైరెక్షన్? వెస్ట్ డైరెక్షన్. ఇది క్లాక్ వైజ్లో వెళ్తే. ఓకే, అదే క్లాక్ అయితే క్లాక్ వైజ్ డైరెక్షన్ మాత్రమే తిరిగిద్ది, అది గుర్తుపెట్టుకోండి. అయింది కదా. అంటే ఇక్కడ 2/2 ఎందుకు తీసుకున్నామంటే ఒక డైరెక్షన్ నుంచి ఒక డైరెక్షన్ని రొటేట్ అవ్వాలంటే ఎంత? 1/4 పార్ట్. ఇక్కడ ఆల్రెడీ 1/2 ఉంది, 2 అనే పార్ట్ ఉంది. ఇంకా ఏం చేస్తే 4 వచ్చింది? ఇంటూ 2 చేస్తే వచ్చింది, అందుకే 2/2 వేసా. ఓకే, ఇక్కడ 1/2 అంటే ఏంటి? 2 1s 2, ఒక 1, 3/2 రెవల్యూషన్. అంటే ఏం చేస్తే వస్తుంది? ఇంటూ 2 ఇంటూ 2 కదా. అంటే 4 3 2s 6 అంటే 4 పార్ట్స్ తిరిగి మళ్ళీ ఎక్స్ట్రాగా 2 పార్ట్స్ తిరిగిందన్నమాట. ఓకే, 4 పార్ట్స్ తిరిగి మళ్ళీ ఎక్స్ట్రాగా 2 పార్ట్స్ తిరిగింది. ఓకే, ఇప్పుడు డైరెక్షన్ వేసుకుంటే మీకు క్లారిటీగా అర్థమైంది. ఎక్కడుందంట స్టార్టింగ్? ఈస్ట్లో, నార్త్, వెస్ట్, సౌత్. ఫుల్ డైరెక్షన్ తిరిగేసింది. 4 పార్ట్స్ అంటే ఫుల్ డైరెక్షన్. ఇలా ఒకసారి తిరిగేసింది, మళ్ళీ ఇలా, మళ్ళీ ఇలా, మళ్ళీ ఇలా. అంటే ఇక్కడ 4 అయిపోయినాయి. మళ్ళీ ఇంకొకసారి ఉంటుంది కదా, 2 పార్ట్స్ కదా. ఇంకా ఇది ఎండింగ్. ఎండింగ్ ఎక్కడ ఆగింది? మళ్ళీ వెస్ట్లో ఆగింది. ఓకే, వెస్ట్ డైరెక్షన్. ఇక్కడ వరకు అయితే అర్థమైంది కదా ఏ డైరెక్షన్లోనో. నెక్స్ట్ సి చూడండి, 3/4 ఇంటూ ఏం పెడితే వస్తుంది? ఏం పెట్టక్కర్లా, ఆల్రెడీ 1 into 1 పెడితే 3/4. ఓకే, ఇక్కడ 1 into 1 ఎందుకు వేసాను చెప్పండి? ఎందుకంటే మనం ఏంటి? 4 ఉండాలని చెప్పా. ఆల్రెడీ 4 ఉంది కాబట్టి 1తో ఇంటూ చేస్తే మీకేం ప్రాబ్లం లేదు కదా. మనం ఎక్కడున్నా? స్టార్టింగ్ పాయింట్ ఎక్కడుంది? వెస్ట్లో ఉన్న 4 పార్ట్స్లో 3 పార్ట్స్ మనం రొటేట్ అయ్యాం, గుర్తుపెట్టుకోండి. 4 పార్ట్స్లో 3 పార్ట్స్ రొటేట్ అయ్యాం. ఏంటి? యాంటీ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ అంటే చూడండి, ఇలా వెళ్ళడం అంటే ఇలా. ఇప్పుడు ఏం చేయమన్నారు? యాంటీ క్లాక్ వైజ్, రివర్స్ డైరెక్షన్ అంటే ఇలా. అంటే ఇలా, మళ్ళీ ఇలా, మళ్ళీ ఇలా. అంటే ఇదేంటి? ఎండ్ పాయింట్. ఎక్కడ ఆగాం మనం? నార్త్ డైరెక్షన్. ఎక్కడ ఆగాం? నార్త్ డైరెక్షన్. నెక్స్ట్ చూడండి, ఎక్కడ ఆగారంటే అతను సౌత్లో ఆగాం. ఓకే, స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ? సౌత్. స్టార్టింగ్ పాయింట్ ఏంటి? సౌత్. ఫుల్ రెవల్యూషన్ అంటే ఎలా? ఇలా, ఇలా, ఇలా.
నువ్వు ఫుల్ రెవల్యూషన్కి ఏంటి 4/4 ఏమని వేసుకోవాలి మనం? 4/4. 4/4 అంటే ఎంత వస్తుంది? 1 కంప్లీట్ రెవల్యూషన్ అంటే 1 టైం. అని ఎన్ని పార్ట్స్ తిరగాలంట? 4 పార్ట్స్. 1 2 3 4. ఎక్కడ ఆగింది? మళ్ళీ సౌత్లోనే. డైరెక్షన్ అంటే సౌత్. ఇలా ఏ డైరెక్షన్ ఇవ్వకపోతే మనం క్లాక్ వైజ్ కనిపెట్టాలి, యాంటీ క్లాక్ వైజ్ కనిపెట్టాలి. ఓకే, ఇప్పుడు ఏంటి? ఇది క్లాక్ వైజ్. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ క్లాక్ వైజ్ చూద్దాం. సౌత్లో అని చెప్పా కదా, ఇలా కదా. ఇప్పుడు రివర్స్. ఎక్కడ? మళ్ళీ ఎక్కడికి వచ్చాం మనం? మళ్ళీ సౌత్కే వచ్చాం. ఓకే, ఇప్పుడు అంటే నీకేమర్థమైంది? క్లాక్ వైజ్లో అయినా యాంటీ క్లాక్ వైజ్లో అయినా సేమ్ పాయింట్ దగ్గర మనం రీచ్ అయ్యాం. టు టర్న్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్, the same position, the same or original position will bring because of one complete రెవల్యూషన్. ఒక కంప్లీట్ రెవల్యూషన్ తిరిగితే అది ఖచ్చితంగా మనం సేమ్ డైరెక్షన్లోనే ఎక్కడ ఏ పొజిషన్లో ఉంటే మళ్ళీ అక్కడే ఆ పొజిషన్లోనే ఉంటాం. ఓకే, నెక్స్ట్ వాట్ పార్ట్ ఆఫ్ ఎ రెవల్యూషన్ హ్యావ్ యూ టర్న్ త్రూ ఇఫ్ యూ స్టాండ్ ఫేసింగ్? మనం ఒక దగ్గర ఫేస్ చేస్తే ఏ పార్ట్ ఆఫ్ రెవల్యూషన్లో ఉంటాం? ఓకే, ఇందులో ఈ చూడండి, ఫస్ట్ డయాగ్రామ్స్ వేసుకుందాం. ఇది నార్త్, ఇది సౌత్, వెస్ట్, ఈస్ట్. మనం ఎక్కడున్నాం? స్టార్టింగ్ ఎక్కడున్నాం? ఫేసింగ్ ఆర్ స్టార్ట్. ఎక్కడ ఫేస్ చేసాం? ఈస్ట్లో ఉన్నాం. ఓకే, టర్న్ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ అంటే ఇలాగే కదా, ఇదొకటి, ఇక్కడొకటి. ఎన్నిసార్లు తిరిగా నార్త్కి రావాలంటే? 1 2 3. ఎన్నిసార్లు తిరిగాం? 3 టైమ్స్ తిరిగాం. ఓకే, అప్పుడు 3. మొత్తం ఎన్ని పార్ట్స్ ఉంటాయి? 4. ఒక డైరెక్షన్ నుంచి ఒక డైరెక్షన్కి రావాలంటే ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్. నెక్స్ట్ ఈస్ట్ నార్త్కి రావాలంటే 3 పార్ట్స్. ఓకే, హియర్ ఈస్ట్ టు నార్త్ ఈజ్ ఈక్వల్ టు 3. to turn one direction to another direction, ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్ అంటే 1/4 పార్ట్. ఓకే, ఇక్కడ నుంచి 1/4 పార్ట్, ఇక్కడ నుంచి 1/4, ఇక్కడ నుంచి 1/4, ఇక్కడ నుంచి 1/4 అంటే మొత్తం ఎంత? 3/4. ఓకే, మీరు డయాగ్రామ్ వేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా చాలా ఈజీ. గుర్తుపెట్టుకోండి, డయాగ్రామే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ చాప్టర్లో అయితే, పర్టికులర్గా ఈ ఎక్సర్సైజ్ అయితే. సౌత్ చూడండి, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. ఎక్కడున్నామంట? ఎక్కడ ఫేస్ చేసామంట? పాయింట్ ఫేసింగ్ సౌత్ దగ్గర. టర్న్ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ అంటే ఇలా 1
2 3. ఎన్ని పార్ట్స్ తిరిగాం? 3 పార్ట్స్ అంటే 3/4. ఓకే, నెక్స్ట్ సి. చూడండి, ఇంకొక విధంగా అయితే ఇక్కడ ఒక 1/4 పార్ట్, ఇక్కడ ఒక 1/4 పార్ట్, ఇక్కడ 1/4, మొత్తం 1/4 + 1/4 + 1/4 ఎంత? 3/4. గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న చిన్న టిప్స్ అసలు ఇది అలా చూసుకొని చేసుకుంటేనే ఈజీగా అర్థమైపోయింది. నెక్స్ట్ నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్. చూడండి, మనం ఎక్కడ ఫేస్ చేసామంటే ఫేసింగ్ పాయింట్ ఎక్కడ? వెస్ట్. టర్న్ క్లాక్ వైజ్ 1 2. ఇక్కడ ఒక 1/4, ఇక్కడ ఒక 1/4. చూడండి, 1/4 + 1/4 ఎంత? 2/4. 2 1s 2 2s. అప్పుడు ఆన్సర్ ఎంత? 1/2. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ రైట్ యాంగిల్స్ టర్న్ త్రూ బై అవర్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ వెన్ ఇట్ గోస్ ఫ్రమ్. చూడండి, ఇప్పుడేంటి? క్లాక్ అన్నారు. ఒక క్లాక్ డయాగ్రామ్ వేసుకున్నా. 5th క్వశ్చన్ ఏంటి? రైట్ యాంగిల్స్ ఎన్ని అని అడిగారు. నెంబర్ ఆఫ్ రైట్ యాంగిల్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అందులో 3 to 6. చూడండి, 3 to 6. 3 నుంచి 6కి టర్న్ అవ్వాలంటే ఎన్ని రైట్ యాంగిల్స్ వచ్చింది? ఒక రైట్ యాంగిల్ వచ్చింది. ఎగ్జాక్ట్గా ఎన్ని రైట్ యాంగిల్స్? 1 రైట్ యాంగిల్. 1 రైట్ యాంగిల్. బి 2 to 8. చూడండి, 12. ఎక్కడ? చూడండి, 5. నెక్స్ట్ ఎక్కడ? 11. చూడండి, కరెక్ట్గా స్ట్రైట్ యాంగిల్ వచ్చింది. స్ట్రైట్ యాంగిల్ అంటే 180, దాంట్లో సగం 90, అంటే 2 రైట్ యాంగిల్స్ ఫామ్ అయినాయి. ఎన్ని రైట్ యాంగిల్స్ ఫామ్ అయినాయి? 2 రైట్ యాంగిల్స్ ఫామ్ అయినాయి. దేర్ ఫోర్ ఆన్సర్ ఏంటి? 2 రైట్ యాంగిల్స్. 2 రైట్ యాంగిల్స్. నెక్స్ట్ సి. ఈ క్వశ్చన్ 5 to 11 గుర్తుపెట్టుకోండి. నేను 5 to 11కి చేశాను. ఇక్కడ 2 to 8. 2 to 8. ఇక్కడ 12 6. 2 to చూడండి 2 to 8. కరెక్ట్గా ఇది కూడా అంటే స్ట్రైట్ యాంగిల్. స్ట్రైట్ యాంగిల్ అంటే ఎంత డిగ్రీస్? 180. అంటే ఎన్ని వస్తాయి? 9. ఓకే, అంటే 2 యాంగిల్స్ అంటే ఎంత? 90. అంటే ఇక్కడ ఒకటి అనుకోండి. అప్పుడు ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్. ఎన్ని రైట్ యాంగిల్స్ వచ్చినాయి? 2 రైట్ యాంగిల్స్ అనేవి వచ్చినాయి. నెక్స్ట్ నెక్స్ట్ డి 10 to 1, ఈ 12 to 9, ఎఫ్ 12 to 6. చూడండి, 12 10 11. ఇక్కడ ఇప్పుడేంటి
10 to 1 ఇక్కడ 10 1 కరెక్ట్గా ఇది ఎలా ఉంది 90 degrees ఉంది. అప్పుడు 1 రైట్ యాంగిల్. ఈ చూద్దాం 12 to 9 కదా, ఎక్కడి వరకు 9. ఇక చూడండి, ఎప్పుడైనా సరే యాంటీ క్లాక్ వైజ్ రాదు. అంటే ఇక్కడ నుంచి ఇదంతా తిరిగింది, అంటే ఇక్కడొక డిగ్రీ ఇక్కడొకటి, మొత్తం ఎంత, ఇదొక 90 ఇదొక 90 ఇదొక 90, మొత్తం ఎన్ని డిగ్రీస్, ఎన్ని రైట్ యాంగిల్స్ వచ్చినాయి, 3 రైట్ యాంగిల్స్ వచ్చినాయి. ఓకే, ఎఫ్కి చూద్దాం. ట్వెల్వ్ టు 6 అంటే మొత్తం ఎంత, హాఫ్. అంటే ఇక్కడొక 90 ఇక్కడొక 90, అంటే ఎన్ని వచ్చినాయి, 2 రైట్ యాంగిల్స్ వచ్చినాయి. 2 రైట్ యాంగిల్స్. నెక్స్ట్ 6th, హౌ మెనీ రైట్ యాంగిల్స్ డూ యూ మేక్ ఇఫ్ యూ స్టార్ట్ ఫేసింగ్. చూడండి, ఇందులో సౌత్ చూడండి, ఇక్కడ నార్త్ సౌత్ వెస్ట్ ఈస్ట్. మనం ఎక్కడ ఫేస్ చేసామంట, సౌత్లో. ఫేసింగ్ పాయింట్ ఎక్కడ, ఫేసింగ్ పాయింట్ ఎక్కడ, సౌత్. టర్న్ క్లాక్ వైజ్ టు వెస్ట్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఫేస్ చేసాం, ఇలా క్లాక్ వైజ్. మొత్తం 1 చూడండి, 1 కంప్లీట్ రెవల్యూషన్కి ఎన్ని డిగ్రీస్, 360 degrees. అంటే ఎన్ని 4 పార్ట్స్ అయినాయి కాబట్టి ఇక్కడొక 90 ఇక్కడొక 90 ఇక్కడొక 90 ఇక్కడొక 90, అంటే 1 రైట్ యాంగిల్ చేసింది. 1 రైట్ యాంగిల్. ఓకే, ఇప్పుడు బి చూడండి, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్. ఎక్కడ ఫేస్ చేసాం మనం, నార్త్లో ఫేసింగ్ పాయింట్, ఫేసింగ్ అక్కడ పెట్టామంట. యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏంటి, వెనక్కి. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏంటి, వెనక్కి. అంటే ఇక్కడ వెనక్కి. మొత్తం ఎన్ని రైట్ యాంగిల్స్, 3 రైట్ యాంగిల్స్. ఇక్కడ ఒక 90 కదా, ఇక్కడ ఒక 90 degrees ఇక్కడ ఒక 90 degrees, మొత్తం ఎన్ని, 3 రైట్ యాంగిల్స్. ఓకే, సి చూడండి, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్. ఎక్కడ ఫేస్ చేసామంట మనం, వెస్ట్లో ఫేస్ చేసాం. టర్న్ టు వెస్ట్. ఇక్కడ డైరెక్షన్ అడిగారా, డైరెక్షన్ ఇచ్చారా, ఇవ్వలేదు కాబట్టి మనం క్లాక్ వైజ్ తీసుకోవాలి, యాంటీ క్లాక్ వైజ్. ఇది క్లాక్ వైజ్, గుర్తుపెట్టుకోండి. 1 2 3 4 ఎన్ని రైట్ యాంగిల్స్, 4 రైట్ యాంగిల్స్. 4 రైట్ యాంగిల్స్. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ చూద్దాం. ఎక్కడ మనం ఫేస్ చేసాం, ఫేసింగ్. ఇక్కడ కూడా ఏంటి, 4 రైట్ యాంగిల్స్. ఒక్కొక్కటి ఇక్కడ 90 ఇక్కడ 90 90 90, ఎంత, 4 రైట్ యాంగిల్స్.
అంటే క్లాక్ వైజ్ అయినా యాంటీ క్లాక్ వైజ్ అయినా సేమ్ నెంబర్ ఆఫ్ రైట్ యాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఓకే, ఇన్ బోత్ కేసెస్ 4 రైట్ యాంగిల్స్ ఆర్ ఫార్మ్డ్. అదే ఇక్కడ సౌత్ టు నార్త్ చూద్దాం. చూడండి, సౌత్ మనం ఎక్కడ ఫేస్ చేసాం, ఫేసింగ్ ఏమో సౌత్. ఇక్కడ క్లాక్ వైజ్ తీసుకుందాం. ఇది చూడండి, క్లాక్ వైజ్ ఎన్ని రైట్ యాంగిల్స్? 2 రైట్ యాంగిల్స్. ఇదొక 90, ఇదొక 90, ఇక్కడ ఒక 90, ఇక్కడ ఒక 90, రెండు యాడ్ చేస్తే ఎంత? 2 రైట్ యాంగిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ క్లాక్ వైజ్ వెనక్కి అంటే ఎంత? ఇక్కడ ఒక 90, ఇక్కడ ఒక 90. మనం ఎక్కడ ఫేస్ చేసాం? స్టార్టింగ్ సౌత్లో, అంటే 2 రైట్ యాంగిల్స్. ఇక్కడ కూడా లాస్ట్ కంక్లూజన్ ఏంటి? ఇన్ బోత్ కేసెస్ 2 రైట్ యాంగిల్స్ ఆర్ ఫార్మ్డ్. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్. వేర్ విల్ అవర్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ స్టాప్ ఇఫ్ ఇట్ స్టార్ట్స్? చూడండి, అవర్ హ్యాండ్, ఒక అవర్ హ్యాండ్ క్లాక్ ఎక్కడ స్టార్ట్ అయ్యిద్ది, మళ్ళీ రైట్ యాంగిల్స్ ఎన్ని ఫామ్ అవుతాయి ఏంటి అని అడుగుతున్నారు. ఫ్రమ్ 6 and turns through 1 right angle. చూడండి, అవర్ హ్యాండ్ క్లాక్లో మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ 6 దగ్గర ఉన్నామంటే కొన్ని రైట్ యాంగిల్ స్టార్ట్ చేస్తే మనం ఎక్కడ స్టాప్ అయ్యి ఉంటామో అని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ 6 ఒక రైట్ యాంగిల్ ఒకటే కదా, 1 రైట్ యాంగిల్ అన్నారు. ఎక్కడ స్టార్ట్ అయ్యి ఉన్నాం మనం? స్టార్ట్స్ ఎట్ ఎక్కడ? 6. 1 రైట్ యాంగిల్ ఫామ్ చేస్తే ఎక్కడ? స్టాప్స్ ఎట్ ఎక్కడ? 9. స్టాప్స్ ఎట్ 9. నెక్స్ట్ బి, ఫ్రమ్ 8 దగ్గర స్టార్టింగ్. స్టార్టింగ్ ఎక్కడ? 8. 2 రైట్ యాంగిల్స్ చూడండి. దీని స్ట్రైట్, ఇది ఒక స్ట్రైట్ యాంగిల్ అంటే ఏంటి? 180. అంటే ఇక్కడొక యాంగిల్, ఇక్కడొక యాంగిల్, మొత్తం ఎన్ని యాంగిల్స్? 2. ఓకే, 2 రైట్ యాంగిల్స్ ఫామ్ అయితే ఎక్కడ ఆగిపోయింది? స్టాప్స్ at 2. నెక్స్ట్ సి, ఫ్రమ్ చూడండి, స్టార్టింగ్ ఎక్కడుందంట? 10 దగ్గర ఉంది అవర్ హ్యాండ్. ఎన్ని రైట్ యాంగిల్స్ ఫామ్ చేయాలంటే 3 రైట్ యాంగిల్స్. అంటే 180 ఒకటి చూద్దాం. దీనికి కరెక్ట్గా ఆపోజిట్ తీసుకుంటే ఇది 180, ఇంకొకటి. ఓకే, ఇది మీకు అర్థం అవ్వడానికి రాశాను. అంటే ఇక్కడ అంటే ఇలా ఫామ్ అయింది. అంటే
ఇక్కడొక 90, ఇక్కడొక 90, ఇక్కడ ఒక 90, మొత్తం ఎన్ని 3 రైట్ యాంగిల్స్. ఎక్కడ స్టాప్ అయ్యిందంట అది? స్టాప్స్. ఎక్కడ స్టాప్స్ at 7. నెక్స్ట్ డి, ఇక్కడే లాస్ట్లో ఇది రాసేస్తున్నాను. 2 స్ట్రైట్ యాంగిల్స్. ఇక్కడ మనం రైట్ యాంగిల్ కాదు 2 స్ట్రైట్ యాంగిల్స్ తీసుకోమన్నారు. స్ట్రైట్ యాంగిల్స్ అంటే ఏంటి? కరెక్ట్గా 180కి. ఇదేంటి? ఒక స్ట్రైట్ యాంగిల్. మళ్ళీ ఇక్కడ 1 నుంచి మళ్ళీ ఏం చేయాలి? ఇంకొక స్ట్రైట్ యాంగిల్ అన్నారు. ఎక్కడికి వచ్చింది? మళ్ళీ 7 దగ్గరికే వచ్చింది. స్టాప్స్ ఎట్ దేర్ఫోర్ స్టాప్స్ ఎట్ ఎక్కడ? 7. ఎప్పుడైనా క్లాక్ వైజ్ సమ్స్ వస్తుంది. సమ్స్ వస్తే క్లాక్ వైజే తీసుకోవాలి, యాంటీ క్లాక్ వైజ్ తీసుకోకండి. గడియారం ఎప్పుడు వెనక్కి తిరగదు, ముందుకే తిరిగిద్ది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటే మీకు క్లారిటీగా అయితే అర్థమైంది. థ్యాంక్ యూ. ఒక లైక్ అయితే కొట్టండి.